నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేలతల్లితో అతి దగ్గరి సంబంధం ఉండేది రైతులకే. ఆరుగాలం కష్టించే రైతులు అన్నదాతగా మారి మన ఆకలి తీరుస్తుంటారు. వ్యవసాయంలో మంచి ఉత్పత్తులు అందించడానికి తనదైన కృషి చేస్తుంటారు. అలా వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఆ రంగానికి మేలు చేస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులకు రైతు నేస్తం అవార్డులతో సత్కరించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన దేశ సంస్కృతిలో వ్యవసాయం ఒక భాగం. అలాంటి ప్రకృతిలో మంచి ఆహార ఉత్పత్తులు పండిస్తూ వ్యవసాయ అభివృద్ధి ముందుకు సాగాలని, అలా కాకుండా మన పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ పోతే మానవుని జీవనం కుంటుపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటున్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత పెరిగి అందరూ పంటలు సాగు చేయడానికి ముందుకు రావాలని, ఇలాంటి పురస్కారాలు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడతాయని ఆయన అన్నారు. దేశంలో 3 రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. 1 వ్యవసాయం, 2 విద్య, 3 వైద్యం. ఈ మూడిటిపైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మన వ్యవస్థలో ఉన్న అందరూ కూడా భాగస్వామ్యం వహించాలంటే వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. I think there is every need for the government at the center and the state and also people in various fields to focus enough attention, more attention to these 3 sectors of agriculture, education and health. They are very important. Out of these 3, the first and foremost is protecting, promoting agriculture, because agriculture is our basic culture. ఇంత పారిశ్రామిక అభివృద్ధి వచ్చినా, విద్య వ్యాప్తి చెందినా ఇంకా 60% మంది మన దేశంలో వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఆ వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేట్టుగా చూడడం, ఆ వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షేమాన్ని గురించి ఆలోచించడం మనందరికీ కర్తవ్యం కావాలి. ఇట్ మస్ట్ బి అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్, protect their interests and also come out with schemes, policies and programs which will help and sustain agriculture. అందుకని నేను కూడా ఒక రైతు బిడ్డగా ఏ స్థాయిలో ఉన్నా, శాసనసభ్యుడిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, ఏది ఇప్పుడు రాజ్యాంగ బాధ్యతలో ఉన్నా, నేను నా కర్తవ్యంలో మొదటిది ఈ వ్యవసాయానికి, ఆ వ్యవసాయ అనుబంధానికి ఉన్నటువంటి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, వాటిని ప్రోత్సహించాలి, వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పని నేను విశ్వసిస్తూ ఉంటాను. ఆ విధంగా ముందుకు వెళుతుంటాను. ఇది ఒక రైతు బిడ్డగా నా బాధ్యత, భారతీయుడిగా కూడా నా బాధ్యత. పొలంతో, రైతుతో, భూమితో ముడిపడిన సంస్కృతే మన భారతీయమని, మన పండుగలు, మన పబ్బాలు, మన సాంప్రదాయాలన్నీ కూడా మరి వ్యవసాయంతో సంబంధం ఉన్నవే. ఒక భారతీయుడిగా, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఈ సంస్కృతిని నా జీవనంలో భాగంగా చేసుకున్నాను. నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా తమ జీవనంలో కొంత సమయాన్ని, కొంత విలువైన ఆలోచనలను వ్యవసాయం పైన, గ్రామీణ ప్రాంతాలపైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారిని మనం ప్రోత్సహిస్తే మిగతా 10 మందిలో స్ఫూర్తి వస్తుంది. ఇట్ ఈస్ టు గివ్ ఇన్స్పిరేషన్. ద ఫెలిసిటేషన్, ద పర్పస్ ఈస్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్, అండ్ గివింగ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ నోబుల్ వర్క్. ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. I would like to stress on that. If you love the nature, nature will love you. Love and live with the nature, you will enjoy. సంతోషం అనేది పచ్చని పొలం చూస్తే సంతోషం వస్తుంది, మంచి పండు చూస్తే సంతోషం వస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. సైంటిస్టు కూడా అలాంటి పద్ధతులను గుర్తించి వాటిని ప్రోత్సహించాల్సి ఉంది. రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానమంత్రి గారు కూడా, నరేంద్రభాయ్ మోడీ గారు కూడా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా రైతులపైన దృష్టి పెడుతున్నారు. సంతోషం. కానీ దృష్టి మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరొక వైపు మార్కెట్ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇంకొక వైపు నిల్వ సౌకర్యాలు లేకపోవడం, సకాలంలో రుణ సౌకర్యం లేకపోవడం, దానితో పాటు ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ఇవాళ రైతాంగానికి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్. ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ల్యాక్ ఆఫ్ గోడౌన్స్, ల్యాక్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్, ల్యాక్ ఆఫ్ టైమ్లీ అఫోర్డబుల్ క్రెడిట్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. అసలు లేవని కాదు, చాలా మెరుగుపడ్డాయి, కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. సో ది గవర్నమెంట్ మస్ట్ గో ఫర్ స్ట్రక్చరల్ చేంజెస్.
If you want to make agriculture viable, you must bring in structural changes in agriculture. ఆ విధంగా మనం గుణాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో తేవాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రభుత్వం ప్రయారిటీల్లో వ్యవసాయానికి అందుకే మొదటి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇన్సూరెన్స్, ఇరిగేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 ఐస్ అంటారు ఇవి కూడా చాలా ముఖ్యం. వీటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. రైతులు మన ప్రాచీన పద్ధతులతో వ్యవసాయం చేయాలని, ప్రకృతి విధానంలో గో ఆధారిత వ్యవసాయంతో చేసే సమగ్ర వ్యవసాయం మేలని అంటున్నారు. ఇందులో కేవలం పంటల సాగు కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తూ డిమాండ్ పెంచుతూ తక్కువ పెట్టుబడితో దిగుబడి ఎక్కువ వచ్చే పంటలపై అధ్యయనం జరగాలి. వీటితో పాటు ఆక్వాకల్చర్పై రైతులు అవగాహన పెంచుకోవాలని వెంకయ్యనాయుడు అంటున్నారు. కేంద్రం చేపట్టే కార్యక్రమాలు కింద స్థాయి వరకు చేరేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ విస్తరణ అధికారులపైన ఉంది. దాంతోపాటు పత్రికల పైన కూడా ఉంది. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. దాన్ని గుర్తించి ప్రభుత్వాల దిశలో ముందుకు వెళుతూ ఉన్నాయి. మరింత వేగవంతంగా, మరింత అర్థవంతంగా ఈ సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. లాభసాటిగా వ్యవసాయాన్ని చేయడం ఎలా అనే విషయం పైన నేను పూణేలో, చెన్నైలో, ఢిల్లీలో సదస్సు నిర్వహించాను. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా సైంటిస్టులతో కూర్చున్నాను. 2 రోజుల పాటు సమయం గడిపాను. అనేక రకాల ఆలోచనలు పోలు చేసి ఆలోచనలు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ కూడా అందజేస్తున్నాను. ప్రధానంగా నేను చెప్పినట్టుగా మనకి స్ట్రక్చరల్ చేంజెస్ కావాల్సి ఉంది, యాటిట్యూడ్ చేంజెస్ కావాల్సి ఉంది. ప్రకృతి వ్యవసాయం అనేది భారతీయ పురాతన వ్యవసాయ పద్ధతి. పురుగుల మందుల దుష్ప్రభావం నుంచి వినియోగదారులను కాపాడే విధానం అత్యుత్తమైన వ్యవసాయ విధానం. శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఇంకా అనేక మంది దీన్ని పునరుజ్జీవింపజేసేందుకు కృషి చేస్తూ ఉన్నారు. దెర్ ఇస్ ఎవరీ నీడ్ ఫర్ అగ్రికల్చర్ రెనైజాన్స్. ఈ వ్యవసాయ సాంస్కృతిక పునరుజ్జీవన, పాత పద్ధతులను మళ్ళా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. దీనితో పాటు పాడి పరిశ్రమ, పశు పరిశ్రమ, దానితో పాటు మన కోళ్ల పెంపకం, పశు సంపద దేశ సంపద అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. పశువులను మనం అంత గౌరవించి, మన దేశంలో గోవుకి అంత పవిత్ర స్థానం ఇవ్వడానికి కారణం మతపరమైంది కాదు, అది మన ఆర్థిక శక్తికి వెన్నెముక లాంటిది గోవు. ఆ గోవుని మనం అందుకే కాపాడుకోవాల్సింది. పశు సంపదను కాపాడుకోవాల్సింది. గొర్రెల పెంపకం, మేకల పెంపకం, చేపల పెంపకం, రొయ్యల పెంపకం, పట్టు పరిశ్రమలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉంది. వ్యవసాయాన్ని వీ హ్యావ్ టు డైవర్సిఫై అగ్రికల్చర్. కేవలం వీట్ అండ్ రైస్ ప్రొడక్షనే కాకుండా వీ హ్యావ్ టు డైవర్సిఫై అగ్రికల్చర్. వీ మస్ట్ మూవ్ టువర్డ్స్ సెరికల్చర్, ఫిషికల్చర్, ఆక్వాకల్చర్ అండ్ ఆల్సో మన హార్టికల్చర్. ఈ యొక్క అనుబంధమైన వ్యవసాయ అనుబంధమైన పరిశ్రమలపై ప్రోత్సాహం చేస్తే అక్కడ నిరాశకు తావులేదు. దాంతోపాటు మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఈ యొక్క జాతీయ గోకుల్ మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే మిషన్ను మన దేశవాళీ జాతుల్ని వృద్ధి చేసే లక్ష్యంతో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు వాల్యూ అడిషన్, అంటే మనం టమాటాలు పండిస్తున్నాం, రేటు తక్కువ, టమాటా కెట్యూబ్ కొనుక్కో, రేట్ ఎక్కువ. నువ్వు బంగాళాదుంపలు పండిస్తున్నావు, రేటు తక్కువ, బంగాళాదుంపలు చిప్స్ కొనుక్కో, రేట్ ఎక్కువ. నువ్వు పండించినప్పుడేమో రేటు తక్కువ, నువ్వు కొనుక్కునేప్పుడేమో రేట్ ఎక్కువ. అందుకే చెప్తుంటారు, కొనబోతే కురివి, అమ్మబోతే అడివని పాతకాలం సామెత ఒకటి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని టమాటా ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్లో భాగంగా, అలాగే మన యొక్క పొటాటో ప్రాసెసింగ్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అనేక విభాగాలుగా విస్తరించవచ్చు. పొటెన్షియాలిటీ ఉంది. దెర్ ఇస్ వ్యాస్ట్ పొటెన్షియాలిటీ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ ఏ మినిస్ట్రీ ఫర్ దట్ పర్పస్ అండ్ పుట్ అన్ యంగ్ డైనమిక్ మినిస్టర్ హర్సిమ్రత్ సింగ్ బాదల్. But there is every need to take it up at an intensive level to make food processing as part of our main agricultural mission. రైతుల వ్యవసాయంలో భాగంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తన భూమి విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశము అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మన నగరాల్లో కూడా మిద్దెపై పంటలు సాగు చేయడం అభినందనీయమని తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ అంటున్నారు. Farmer friendly, cow friendly and nature friendly. What's the need of it? I read one incident. One farmer who was living in a remote village, was very poor farmer, so he wanted to sell his farm.
because he is suffering a lot and because of poverty, and he thought only he could gain his livelihood after selling the farm. So he called an advertisement agent and he told, please make an advertisement, write an advertisement so that I could sell this farm for a good price. So the advertisement agent, a good media person, an excellent and intelligent media person, he wrote an advertisement saying that this farm of this area situated near a police station. Near a police station means it will be 200 meters. Near a railway station means 200 kilometers. Like that, the advertisement agent has hyped all the features of it, and apart from that, he told the real thing in the farm. He told a good well is there with a potable water and a coconut tree which can fetch 200 coconuts a year, and a mango tree which can give 200 to 300 mangoes a year. He wrote the advertisement and gave it to the farmer, and he asked for the charge of the advertisement. Seeing the advertisement, the farmer told, I am not going to sell this farm. The media person got angry. Just few minutes back you told you are going to sell the land and you wanted an advertisement written by me. Then after this, why are you telling? Within few minutes, why did you change your mind? The farmer told, I didn't know so many good things are there in my farm before you wrote the advertisement. After seeing this advertisement, I saw the good things in my farm and I thought, why should I sell? So with this farm itself, I could cultivate, I could sell the mangoes, I could sell the coconut, so I could gain my livelihood with this farm itself. So a person should be there to educate them. So even though he had the farm, a press person was there to educate him in the form of an advertisement. So our Sri Venkateswara Rao is doing that job, even though farmers are well known about the traditional methods. His magazine teaches them how to go about with modern technologies and how to gain more yield from their field. It is remarkable to note that Mupparavpu Foundation and Retu Nesam Group are jointly organizing training programs on organic farming and award functions since 3 years. Nowadays, farmers are facing lot of problems due to high cost of inputs, pesticides, etc. Government of India, under the dynamic leadership of Sri Narendra Modi ji, aim to double the farmers' income by 2022. One of the growth engines for doubling the farmers' income is organic farming. I am happy to know that many of the today's farmers awardees showed excellent performance and yield through organic farming. I advise the farmers to rear the dairy animals, sheep and goat along with agriculture, which will all act as live ATM in difficult situations. Government of India initiated several innovative programs for the farming community like soil health cards, ENAM input support of 6,000 rupees for the family pension scheme, preventive vaccination program to cover all the animals of the entire country, separate ministry for the animal husbandry and dairy development. Government has taken steps for procurement and distribution of urea and fertilizers and made available sufficient stocks for the farmers without any problem. వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణల వల్ల సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. వీటితో రైతుకు తాను పండించే పంటలకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తే రైతు మరింత అభివృద్ధి సాధిస్తారని, ప్రభుత్వాలు ఇలాంటి పథకాలపై దృష్టి సారించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అంటున్నారు. చిరుధాన్యాల పంటలకు మరింత డిమాండ్ పెరుగుతుందని, ఖాదర్వలి కృషితో ఈ పంటల ఆవశ్యకతపై అవగాహన లభించిందని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. వ్యవసాయం అనేటువంటిది ఒకప్పుడు పొలంలో దిగి, బురదలో దిగి, నాగళ్ళు దున్ని ఆ పద్ధతిలోనే సాగేది. అనేక శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఫలాల వల్ల ఇవాళ వ్యవసాయం అధునాతనం అయిపోయింది. వివిధ రూపాల్లో వ్యవసాయం అనేటువంటిది పరిణతి చెందిందని నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా మన బడ్జెట్లో వచ్చినటువంటి మార్పులు చూసినట్టయితే ఒక 5 ఏళ్లకు ఇప్పటికీ దాదాపుగా రెట్టింపు బడ్జెట్ని, రెట్టింపు ఆదాయాన్ని మనం సమకూర్చుకోగలుగుతున్నాం. కానీ వ్యవసాయానికి అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ సరి అయిన ఆదరణ లభించడం లేదు అనేటువంటి ఒక ఆందోళన రైతుల్లో మనకు వ్యక్తం అవుతా ఉన్నది. ఒకవైపు దిగుబడి పెరుగుతూ ఉన్నది, కొత్త వంగడాలు వస్తూ ఉన్నాయి, కొత్త నైపుణ్యాలు వస్తున్నాయి.
అయినప్పటికీ కూడా ఆదరణ కరువైందనేటువంటి అసంతృప్తి రైతుల్లో మనకు కనబడతా ఉంది. దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు నిజానికి నిరాశ నిస్పృహల్లో కూడా ఉన్నారు. దీని మీద ఇటు శాస్త్రవేత్తలు అదేవిధంగా అటు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్త పథకాలు వస్తున్నాయి. ఇవాళ ప్రధానమంత్రి కృషి యోజనకు సంబంధించినటువంటి పథకాలు కానీ, రైతులకు ఆర్థికంగా ఆదుకునేటువంటి పథకాలు కానీ, రైతు బంధు లాంటి పథకాలు కూడా అనేకం వస్తున్నప్పటికీ కూడా ఇంకా రైతుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కనబడతా ఉంది. ముఖ్యంగా వాళ్లకు గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ లేదా మిగతా సస్యరక్షణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇంకా చేయూతను అందించాల్సినటువంటి అవసరం ఉంది. రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి మారనిదొకటేరా అది దున్నే రైతుల బ్రతికేరా. సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి మారనిదొకటేరా అది పేదల ఆకలి వంటేరా అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు రైతు ఇవాళ నిజంగా మళ్ళీ రాజు అవుతున్నాడు. ఈ రోజున మన తమిళనాడు రాష్ట్ర రాజ్యపాలకులు, భారత ఉపరాష్ట్రపతి వీరి సమక్షంలో ఇంతమంది రైతులు, రైతు వారి వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు ఇంతమంది వారి సువర్ణ హస్తాలతో ఇంత గౌరవప్రదంగా ఇవాళ పురస్కారాలు తీసుకుంటున్నారంటే తప్పనిసరిగా మళ్ళీ గ్రామీణ వాతావరణానికి, మళ్ళీ రైతాంగానికి, మళ్ళీ వ్యవసాయానికి కూడా పెద్దపీట వేసేటువంటి రోజు వస్తుందని చెప్పని మీ అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నడుము వంచి వ్యవసాయం చేసే రోజులు పోయినాయి. మనం పొలంలో వ్యవసాయం చేసే రోజులు పోయినాయి. మిద్దె తోట మన మేడ మీద తలెత్తి ఆకాశం వైపు చూస్తూ కూడా మనం వ్యవసాయం చేసుకుని మన ఇంట్లో మన పంటలు పండించుకునేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక వ్యవసాయ ప్రక్రియ కూడా మనకు అందుకుందని చెప్పి మనవి చేస్తూ, రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతాంగాన్ని ఆర్గానిక్ ఫార్మ్ వైపు మళ్లిస్తూ వారి యొక్క ఉత్పత్తులకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే పట్టణాల్లో ఉన్న మధ్యతరగతి ప్రజలకు టెర్రస్ గార్డెన్ ద్వారా, రూఫ్ గార్డెన్ ద్వారా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆహార సంబంధిత విషయాల్లో చేయూతనిస్తూ మిల్లెట్స్, సిరిధాన్యాల వైపు మళ్లిస్తూ మన ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి ఆహారమే సౌభాగ్యం అని చెప్పేసి ఈ సిరిధాన్యాల వ్యాప్తికి డాక్టర్ కాదవల్లి సహకారంతో కృషి చేస్తూ అనేక సభల ద్వారా, అనేక సదస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.